లెక్చరర్లకు మరియు నాతోటి విద్యార్థులందరికీ సాయంకాల నమస్కారం. నా పేరు బి నాగరాజు. నేను చదువుతున్నది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. గ్రూప్ వచ్చేసి బైపీసీ. ఈరోజు మనం ఇక్కడ అందరం సమావేశానికి అవ్వడానికి గల కారణం ఏంటి అంటే ప్రిన్సిపల్ మేడం గారు ఎడ్యుకేషన్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. దీంట్లో 3 టాపిక్స్ మెయిన్గా సాయిల్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్. అంతకన్నా ఈ టాపిక్లో వెళ్ళే కన్నా ముందు మనం కొన్ని విషయాలని మీతో పంచుకోవాలని నేను అనుకుంటున్నాను. మనము నార్మల్గా గాలి తీసుకోకుండా 30 సెకండ్ల నుంచి 1 నిమిషం వరకు ఉండగలుగుతాం. వాటర్ తీసుకోకుండా 1 వారం వరకు ఉండగలుగుతాం. అసలు ఈ పొల్యూషన్ అంటే ఏమిటి అంటే రసాయనాలతో కూడిన పొగ అనేది ఆకాశంలో కలిసిపోతుంది. ఈ పొగ అనేది ఎలా వస్తుందంటే పెట్రోల్ కాలినప్పుడు వచ్చే పొగ, దాంట్లో కార్బన్ మోనాక్సైడ్ ఇంకా సల్ఫర్ ఆక్సైడ్ అనేది ఉంటుంది. ఈ పొగ అనేది అత్యంత హానికరమైనది. ఎంత హానికరమైందంటే ఒకప్పుడు తాజ్మహల్ అనేది ఈ సల్ఫర్ ఆక్సైడ్ వలన స్ట్రక్చర్ డ్యామేజ్ అనేది జరిగింది. ఇంకా ఇది ఎంత హానికరమైందంటే ఎగ్జాంపుల్గా ఈ యొక్క పొగ అనేది ఒకవేళ మనిషి పరిస్థితులకు వెళ్ళినట్లయితే మనిషి స్పృహ కోల్పోవడం లేదా కొన్ని రేర్ కండిషన్స్లో చనిపోవడం అనేది జరుగుతుంది. ఇంకొకటి మనం తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఉంది. అదే పిఎం మ్యాటర్. దీన్ని పర్మనెంట్ మ్యాటర్ అని అంటారు. ఈ పర్మనెంట్ మ్యాటర్ అనేది ఎలా వస్తుందంటే ఇంధనం కాలినప్పుడు వచ్చే పొగలో సల్ఫర్ ఆక్సైడ్ ఇంకా కార్బన్ మోనాక్సైడ్ అనేది ఉండడం వల్ల ఇంకా ఆ దుమ్ము ధూళి ఉండడం వల్ల మనిషి యొక్క ఉపరిస్థితులకు వెళ్ళి ఇది ఒక్కసారి కనుక మనిషి పరిస్థితులకు వెళ్ళినట్లయితే మనిషి చనిపోవడం అనేది జరుగుతుంది. ఒక్కసారి వెళ్ళినట్లయితే మళ్ళీ అది బయటికి తీయలేము మనం. కాబట్టి ఇంకొకటి వాటర్ పొల్యూషన్ అనేది 2 రకాలు. అంటే దీని వలన మనకి రెండు రకాల హానికరం. ఒకటి యాసిడ్ రెయిన్, ఇంకోటి స్మాగ్ అంటే ఏంటంటే ఫాగ్ ప్లస్ స్మోక్ ఈక్వల్స్ టు స్మాగ్ అంటే పొగమంచు. ఈ పొగమంచు అనేది అంటే ఒక పొగ రూపంలో కాకుండా ఈ పొగమంచు రూపంలో కూడా ఉంటుంది. ఈ పొగమంచు ఎక్కువ మందికి వింటర్ సీజన్లో అవబడుతుంది. ఇది ఎక్కువ ఢిల్లీ లాంటి సిటీలలో ఉంటుంది. అక్కడ ఎంత పొగమంచు అనేది ఉంటుందంటే మనం 1 మీటర్ డిస్టెన్స్లో ఉన్న దాన్ని కూడా చూడలేనంత పొగమంచు అనేది ఉంటుంది. ఇంకోటి నేను ముందుగా చెప్పినట్లుగా యాసిడ్ రెయిన్ అనేది ఏంటంటే మనము ఈ ఇంధనం కాలినప్పుడు వచ్చే పొగ అనేది నేరుగా ఆకాశంలోకి వెళ్ళి అక్కడ ఉన్న కొన్ని కెమికల్స్తో రియాక్ట్ అయ్యి యాసిడ్ రెయిన్గా మారుతుంది. మనకి pH స్కేల్ అనేది తెలుసు. 0 to 6 అనేది యాసిడిక్ అయితే 7 న్యూట్రల్, మళ్ళీ 8 నుంచి 14 ఏమో బేస్. నార్మల్గా స్వచ్ఛమైన నీరు అనేది 7 అంటే న్యూట్రల్గా ఉంటుంది. యాసిడిక్ రెయిన్ యొక్క pH వాల్యూ 7 కన్నా బిలో ఉంటుంది. ఈ pH వాల్యూ అనేది 7 కన్నా బిలో ఉంటుంది. ఈ యాసిడిక్ రెయిన్ అనేది మనిషిని అంటే దాంట్లో యాసిడిక్ రెయిన్ పడ్డప్పుడు H2SO4 అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది వస్తుంది. ఇంకా ఇది చెట్ల యొక్క ఎదుగుదలకి డ్యామేజ్ చేస్తుంది. ఇంకోటి వచ్చేసి సాయిల్ పొల్యూషన్. ఈ సాయిల్ పొల్యూషన్లో మెయిన్గా ప్లాస్టిక్ వలన జరుగుతుంది. ఈ ప్లాస్టిక్ అనేది మనం వాడేది ఒక రోజులో మనం తోముకునే బ్రష్ నుండి మనం పడుకునే పరుపు వరకు అంతా ప్లాస్టికే. మన రోజువారీ సమయంలో మనం వాడేది 1 గంట లేదా గంటన్నర, కానీ అది ఉండేది మాత్రం కొన్ని వందల ఏళ్ళ వరకు ఉంటాయి. ఈ ప్లాస్టిక్ని తగ్గించడానికి కొన్ని దేశాలు ఏం చేశాయంటే మనము ఈ యొక్క వెజిటేబుల్స్ అంటే దాన్ని వాడుకున్న తర్వాత తొక్కు అనేది ఉంటుంది. ఆ తొక్కుతో వాళ్ళు బయోడిగ్రేడబుల్ కవర్స్ అనేవి చేస్తారు. ఆ బయోడిగ్రేడబుల్ కవర్స్ మనం యూజ్ చేసి పడేసిన తర్వాతకి అవి ఆటోమేటిక్గా డిగ్రేడబుల్ అనేది అవుతుంది. ఇంకోటి నేను అంతముగా కొన్ని పాయింట్స్ అనేది చెప్పడం మర్చిపోయాను. ఇంకా ఈ పొల్యూషన్ వలన WHO నివేదన ప్రకారం ఏటా 75 లక్షల మంది వరకు చనిపోతున్నారు. మనం ఒక జీవి ఉనికి అనేది ఇంకో జీవి మీద ఆధారపడి ఉండడం అనేది జరిగింది. మన స్వార్థం కోసం మనం ఈ భూమిని నాశనం చేస్తున్నాం. ఇంకోటి పొల్యూషన్ అనేది ఈ ఇంధనం కాలినప్పుడు వచ్చే పొగ అనేది నేరుగా ఆకాశంలోకి వెళ్తుంది. ఈ మన భూమి చుట్టూ ఒక షీల్ లాంటిది ఉంటుంది. దాని పేరు